ఈరోజు మనం ఈ వీడియోలో పళ్ళు బాగా నొప్పిగా ఉన్నప్పుడు పిప్పి పళ్ళతో ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు పిప్పి పళ్ళు ఎలా పోతాయి, అలాగే కొంతమందికి పళ్ళు బాగా గుంజుతూ ఉంటాయి, ఇలా బాగా గుంజుతున్నాయి అని అంటారు. ఐస్ వాటర్ తాగినప్పుడు కూడా పళ్ళు జివ్వుమంటున్నాయి అంటుంటారు. అలాంటి ప్రాబ్లం ఎలా పోతుంది, అలాగే పిప్పి పన్ను ప్రాబ్లం ఎలా పోతుంది, అలాగే పళ్ళు బాగా కొంతమందికి ఊగుతూ ఉంటాయి, అలాంటి ప్రాబ్లం ఎలా పోతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. అలాగే ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు, మా ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే కొంచెం సపోర్ట్ అవసరము ఈ ఛానల్కి. అలాగే మనము ఈ ఛానల్లో మనకు వచ్చే ప్రతి ఒక్క హెల్త్ టిప్ అయినా కూడా మనకు సులభంగా ఇంట్లో ఉండే వస్తువులతోటే మనము ఆరోగ్యాన్ని ఎలా చక్కగా ఉంచుకోవచ్చు, ఎలా హెల్తీగా ఉండొచ్చు అనేది ఈ వీడియోలో మనకు చెప్తూ ఉంటాము మన ఛానల్లో. కాబట్టి ఈ వీడియోని ఫాలో కండి, అలాగే ఛానల్ ఫాలో కండి. వీడియో చివరి వరకు చూడడం వల్ల మీ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి, హెల్తీగా ఉంటారు. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, అలాగే ఛానల్ ఫాలో కండి. పిప్పి పన్ను నొప్పి, అలాగే పళ్ళు గుంజడము, పళ్ళు నొస్తున్నాయి అనడము, కొంతమందికి పళ్ళ మధ్యలో గ్యాప్ వచ్చి నొప్పుగా ఉంటుంది కదా, ఆ ప్రాబ్లం అన్నీ పోవాలని అంటే పసుపు కొమ్ము తీసుకొని బాగా కాల్వాలి. కాల్చిన పసుపు కొమ్మును పొడిలాగా చేయాలి, బాగా దంచి ఇలా రోట్లో వేసి దంచడం వల్ల కూడా మెత్తగా అవుతుంది కదా, ఇట్లా పౌడర్ లాగా. ఎలా అంటే మనము పళ్ళు తోముకునే పౌడర్ ఉంటుంది, అలా అలా మెత్తగా అయిన తర్వాత ఆ మెత్తని పౌడర్ తోటి మనకు నొప్పిగా ఉన్న మొత్తం పళ్ళను ఆ పౌడర్ తోటి పళ్ళు తోమడం వల్ల మన పళ్ళ నొప్పి పోతుంది. అలాగే ఈ పిప్పి పన్ను ప్రాబ్లం అనేది కూడా తగ్గుతుంది ఈ పసుపు కొమ్ము కాల్చిన పొడితో మనం పళ్ళు తోమడం వల్ల. కాబట్టి ఈ నొప్పి ఉన్న వాళ్ళు ఇలా డైలీ చేయడం వల్ల నొప్పి అనేది లేకుండా ఉంటుంది, పళ్ళు కూడా స్ట్రాంగ్గా తయారవుతాయి. అలాగే ఇంకో రెమెడీ తెలుసుకుందాం. పిప్పి పన్ను ప్రాబ్లం పోవాలంటే పిప్పి పన్నుతో ఇబ్బందిగా అనిపిస్తుంది అన్నప్పుడు ఈ పిప్పి పన్నుకి మర్రిపాలు దొరుకుతాయి కదా, మర్రిపాలను పిప్పి పన్ను పైన చుక్కలు చుక్కలుగా వేయడం వల్ల క్రీములు అనేవి చనిపోయి నొప్పి అనేది తగ్గుతుంది, పిప్పి పన్ను నొప్పి. కాబట్టి పిప్పి పన్నుతో బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ మర్రిపాలను ఆ పన్ను మీద చుక్కలు చుక్కలుగా వేయండి, మీ ప్రాబ్లం పోతుంది, పిప్పి పన్ను అనేది లేకుండా పోతుంది. కాబట్టి ఈ విధంగా చేయండి, మీ నొప్పి పోతుంది. అలాగే ఇంకో రెమెడీ ఏంటంటే కర్పూర తైలం అనేది దొరుకుతుంది. కర్పూర తైలంలో దూది ఉంటుంది కదా, దూది లాంటిది ఇలా చిన్న ఉండలాగా చేసి ఆ ఉండని ఆ కర్పూర తైలంలో ముంచి మీకు ఎక్కడ పిప్పి పన్ను ప్రాబ్లంతో ఉంటున్నారో ఆ పన్ను మీద వేసి కాసేపు నొక్కి పట్టడం వల్ల మీ పిప్పి పన్ను నొప్పి మొత్తం పోతుంది. అలాగే మీకు అవస్థగా ఉన్నది అన్నప్పుడు 2-3 డేస్ అలా చేయండి, మీ పిప్పి పన్ను ప్రాబ్లం మొత్తం పోతుంది. అసలు పిప్పి పన్ను అనేది లేకుండా ఉంటుంది, ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది నొప్పి అనేది. కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల మీ పిప్పి పన్ను ప్రాబ్లం పోతుంది, పళ్ళు గుంజే ప్రాబ్లం పోతుంది, అలాగే పళ్ళు జివ్వుమంటున్నాయి అనే ప్రాబ్లం కూడా తగ్గుతుంది. మన వీడియోలో చెప్పిన ప్రతి ఒక్కటి చేయడం వల్ల మీరు ఫస్ట్ చెప్పిన ప్రాబ్లం పసుపు కొమ్ము పొడితో పళ్ళు తోమాలి అని చెప్పాం కదా, అలా తోమడం వల్ల పళ్ళు గుంజకుండా ఉంటాయి, పళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి. అలాగే పళ్ళు బాగా నొస్తున్నాయి అన్న ప్రాబ్లం మొత్తం పోయి మీకు ఏ ప్రాబ్లం లేకుండా పళ్ళు అనేవి నొయ్యకుండా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా వీడియోలో చెప్పినట్టు చేయండి, మీ పళ్ళ ప్రాబ్లం పోయి మీ పళ్ళు హెల్తీగా ఉంటాయి, ఏ ఇబ్బంది లేకుండా మీరు హెల్తీగా ఉంటారు. కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి, మీ నొప్పులన్నీ పోతాయి. చూసారు కదా, వీడియోలో చెప్పినట్టు చేయండి, మీ పళ్ళ ప్రాబ్లం పోయి హెల్తీగా ఉంటారు. అలాగే ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మిగతా వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. అలాగే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి హెల్త్ టిప్స్తో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు, నమస్తే. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జై హింద్.